వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము శారీ కుచ్చులు చేసుకుందామండి. ఈజీగా గ్రాండ్గా వస్తుంది డిజైన్, కానీ వర్క్ మాత్రం సింపుల్ వర్క్ అనమాట. దానికి నేను ఇలా టాజిల్స్ తీసుకున్నానండి. శారీలో కలిసి కలర్స్ టాజిల్స్ తీసుకున్నాను. దాని తర్వాత వైట్ బీడ్స్ వైట్లో తీసుకున్నాను. సిల్వర్ బీడ్స్ వచ్చేసి మనకి కలర్ పోతాయి, అలాగే బ్లాక్ అవుతాయండి. దానికోసం అనేసి నేనైతే సిల్వర్ యూజ్ చేయను, అందుకని నేను దాని ప్లేస్లో వైట్ యూజ్ చేసుకుంటాను అనమాట. వైట్ మనకు వచ్చిన జరీని బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి జరీ వచ్చి థిక్గా అంటే క్రీమీ వస్తుంది, ఒక్కొక్కసారి ఏమో ఇట సిల్వర్లో వస్తుంది అనమాట. జరీ చూసి బీడ్స్ చేసుకోవాలి మనము. ఓకేనా. ఇప్పుడైతే నేను టాజల్ కట్టుకున్నాను. ఇది ఆల్రెడీ కట్టుకున్న దానిని ఇలా శారీ పైన పెట్టేసి ముందు పైనుంచి కిందకి కుచ్చుదాం ఒకసారి. ఓకేనా. కుచ్చేసిన తర్వాత కింద నుంచి పైకి సైడ్కి కూర్చోండి. కూర్చాక ఈ బీడ్స్ వచ్చి ఒక 4 తీసుకోండి. 4 తీసుకున్నా నేను. నాకైతే 4 సరిపోయినాయి. ఒకవేళ టాజల్ మీరు కొంచెం లావుగా కట్టినట్టయితే ఎక్కువ పడతాయి, కొంచెం తక్కువగా అంటే సన్నగా కడితే కొంచెం తక్కువ పడతాయి. అలా చూస్ చేసుకోవాలి. దాని ఇలా కుచ్చిన తర్వాత నీడిల్ మనకు అడుగుకి వస్తుంది కదా, మళ్ళీ ఇటు పక్క పైకి కుచ్చాలి. తర్వాత 4 బీడ్స్ తీసుకొని ఫస్ట్ కుచ్చిన లైన్ పైన కుచ్చాలి. లైన్ పైన అంటే లైన్ పక్కకి. ఓకేనా. ఇలా కుచ్చిన తర్వాత ఒక 2 లైన్స్ చాలు. నాకు 2 లైన్స్ ఉన్న డిజైన్ వాళ్ళు సెండ్ చేశారనమాట. దాని తర్వాత అడుగుకు తిప్పేసి నీడిల్ ఒకసారి కుచ్చి ఇలా ముడేసేసుకుందాము. దాని తర్వాత మళ్ళీ ఒకసారి కుచ్చి ఇలా ముడేసుకొని కట్ చేసేసుకోండి. ఓకేనా. ఇలా వస్తుంది మనకి టాజల్. దీని తర్వాత వేరే కలర్ సిల్వర్ కలర్ తీసుకున్నాను. ఇది కూడా శారీ పైన పెట్టేసి ఇలా అడుగుకి కుచ్చాలి. శారీ కిందకు వస్తుంది నీడిలో, ఇటు పక్క నుంచి తీయాలి. ఫోర్ బీడ్స్ తీసుకోండి.
వచ్చిందండి డిజైన్ అయితే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మల్టీ కలర్ అంటే ఈ శారీ కలర్ ఇలా కాకుండా, అంటే ఇప్పుడు ఇదంతా సింగిల్ కలర్ వచ్చింది కదా, ఇలా కాకుండా ఇది కూడా ఇందులో మిక్స్ అయ్యి వస్తే మనం ఆల్టర్నేటివ్ టాజల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా విడివిడిగా సపరేట్గా అది ఇదే కలర్గా కలర్ వచ్చినప్పుడు పళ్ళు కూడా అంతే, చూసారు అంతా పింకే ఉంటుంది పళ్ళు కూడా. అలా సపరేట్గా వచ్చినప్పుడు ఇలా స్టెప్ బై స్టెప్ కట్టుకుంటే టాజల్స్ బాగుంటాయని నాకు అనిపించిందండి. అందుకోసం అనేసి నేను ఇలా ఉన్న శారీస్కి ఇలా కడుతుంటాను. మీకు కూడా కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఓకేనా? నేను మళ్ళీ నెక్స్ట్ టైం కూడా నేను ఫాలో అవ్వడానికి ఈజీగా ఉంటుంది మీరు చెప్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.